हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल ఈ వీడియోలో మీకు చాలా సింపుల్ గా అయిపోయే ఒక వర్క్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటన్నది ఫస్ట్ చూసేద్దాం వైట్ స్టోన్స్ కావాలి కుందన్స్ అంటారు కదా రౌండ్ షేప్ ఇవి అవి వైట్ కలర్ ఇవి కావాలి నెక్స్ట్ మైక్రో బీడ్స్ గోల్డ్ కలర్ వి నెక్స్ట్ గ్లూ కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గ్లూ తో మనము ఫస్ట్ నెక్ చుట్టూ వైట్ కుందన్స్ చూపించాను కదా మీకు అవి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి నేను చూపించే విధంగా గ్లూ అప్లై చేసుకుని వైట్ స్టోన్స్ అండ్ వైట్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోండి ఇలాగ కొద్దిగా గ్యాప్ ఉంచి అటాచ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ మైక్రో బీడ్స్ అనేవి దీని చుట్టూ కుట్టాలి కాబట్టి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి అంటించుకోండి ఇలాగా వైట్ స్టోన్స్ ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాగ ఒక లైన్ అటాచ్ చేసుకున్న తర్వాత సెకండ్ లైన్ ముందు లైన్ కుందన్స్ కి మిడిల్ లో వచ్చే విధంగా గ్లూ అప్లై చేసుకుని ఇంకో 2 లైన్స్ అనేవి గ్లూ అనేది అప్లై చేసుకోండి ఇప్పుడు వీటి మీద మనం వైట్ కుందన్స్ అనేవి అటాచ్ చేయాలి అటాచ్ చేసుకుని బాగా డ్రై అయిన తర్వాత కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ డిజైన్ మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేది కుందన్స్ అలాగే గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ ఇవి 2 యూజ్ చేస్తాం కాబట్టి నెక్ కి చాలా సింపుల్ గా అయిపోతుంది స్టిచ్డ్ బ్లౌజ్ కూడా చూసారుగా ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఈ కుందన్స్ చుట్టూ మనము మైక్రో బీడ్స్ అనేది కుట్టుకోవాలి దానికోసం నేను కుందన్ చుట్టూ కుడుతున్నాను ఫస్ట్ నీడిల్ పైకి తీసుకుని ఇక్కడ నాకు ఫస్ట్ 11 బీడ్స్ పెట్టి చూసాను ఫ్రెండ్స్ 11 బీడ్స్ పెట్టి ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే నీడిల్ కిందకి దింపుకుని మధ్యలో ఒక టాకా వేసుకుని కుట్టుకుంటున్నాను రింగ్ లాగా ఇలా రింగ్ లా కుట్టుకున్నప్పుడు మళ్ళీ మనకి సైడ్ లేచినట్టు ఉంటది సో దాన్ని మనం మళ్ళీ ఇంకొక 2 టాకాలు వేసుకుని అటు ఇటు కుట్టుకోండి చూసారుగా ఒకటి కుట్టాను దీని 11 బీడ్స్ ఎక్కువైనట్టు అనిపించి నేను మళ్ళీ 10 బీడ్స్ కుట్టి చూసాను ముందు కుట్టిన విధంగానే మీకు ఎగ్జాక్ట్ గా అంటే 9 బీడ్స్ అయితే మీకు ఎగ్జాక్ట్ గా కుందన్ చుట్టూ సరిపోతుంది ఫ్రెండ్స్ నేను తీసుకున్న కుందన్కి అయితే కరెక్ట్ గా 9 బీడ్స్ కరెక్ట్ గా సరిపోయినాయి 9 బీడ్స్ ఎట్ ఏ టైం ఎక్కించుకుని నేను ఎక్కడ నీడిల్ పైకి తీసాను అక్కడికి కిందకి దింపుకుని మధ్యలో టాకాలు వేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మీకు త్వరగా అయిపోతుంది కుట్టుకోవడం అనేది ఈ విధంగా ఒక లైన్ కుట్టేసుకోవాలి ఫస్ట్ ఒక లైన్ కుట్టిన తర్వాత మనము నెక్స్ట్ సెకండ్ లైన్ కూడా సేమ్ ఫస్ట్ లైన్ ఎలా కుట్టామో అదే విధంగా సెకండ్ లైన్ కూడా కుట్టుకోవాలి డిజైన్ మీరు రెడ్ కలర్ బ్లౌజ్ అనే కాదు ఫ్రెండ్స్ ఏ
కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కి అయినా ఇది సూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేది ఆఫ్ వైట్ కుందన్స్ అలాగే మైక్రో బీడ్స్ గోల్డ్ కలర్వి కాబట్టి ఏదైనా సూట్ అవుతుంది. చూసారుగా ఈ విధంగా 3 లైన్స్ అనేవి కుట్టుకోవాలి. ఈ విధంగా 3 లైన్స్ కుట్టుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్ పార్ట్ మట్టుకి. చూసారుగా నెక్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు హ్యాండ్స్ కి ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తాను. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా మెటీరియల్ దర్దోజీ ఒకటి, గోల్డ్ కలర్ మీడియం సైజ్ బీడ్స్ ఉంటాయి చూసారా అవి కావాలి. ఫస్ట్ మనము హ్యాండ్స్ కి బార్డర్ కింద ఒక లైన్ దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి. దానికోసం నేను నీడిల్లోకి దర్దోజీని ఎక్కించుకుని స్టార్టింగ్ పాయింట్ మిగిలింది టాకాలు వేసుకుని కుట్టుకుంటున్నాను. అలాగే ఎండింగ్ పాయింట్ కూడా మీరు కంపల్సరీ నీడిల్లోకి ఎక్కించుకుంటుకోండి ఫ్రెండ్స్. దర్దోసి పక్కన మనము మీడియం బీడ్స్ చెప్పాను కదా, ఆ బీడ్స్ అనేవి ఒక లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఎట్ ఏ టైం 6 or 7 బీడ్స్ ఎక్కించుకుని కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకునేటప్పుడు ముందు కుట్టిన బీడ్స్ లోంచి ఒక బీడ్ లోంచి నీడిల్ తీసుకుని కుట్టుకుంటే మాకు లైన్ అనేది నీట్ గా వస్తుంది. గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టిన తర్వాత దీని పక్కన ఇంకొక లైన్ దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి. ముందు స్టార్టింగ్ లైన్ ఎలా చూపించానో అదే విధంగా ఈ లైన్ కూడా కుట్టుకోవాలి దర్దోజీ. చాక్ పీస్ తో లైన్స్ గీసుకుంటున్నాను. ఒకటి లాంగ్ ఒక షార్ట్, ఒకటి లాంగ్ ఒక షార్ట్, అలాగా లైన్స్ అనేవి గీసుకోండి. ఈ లైన్స్ గీసుకున్న తర్వాత ఈ లైన్స్ మీద మనము మీడియం బీడ్స్ ఉన్నాయి కదా అవి కుట్టాలి. లాంగ్ లైన్ దగ్గర ఏమో 6 బీడ్స్, షార్ట్ లైన్ దగ్గర ఏమో 4 బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్. చూసారుగా ఈ విధంగా లైన్స్ అనేవి కుట్టుకోవాలి. షార్ట్ లాంగ్ అలాగా కుట్టుకున్న తర్వాత ఈ లైన్స్ పైన మనము గ్లూ అప్లై చేసుకుని వైట్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే చూపిస్తున్నాను ఇక్కడ చూసేయండి. ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూ మీకు నెక్ చూపించినట్టే మైక్రో బీడ్స్ అనేవి రింగ్ లా కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఎట్ ఏ టైం 9 బీడ్స్ ఒకేసారి ఎక్కించుకుని కుడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి.
మొత్తం మీరు హ్యాండ్స్ కి బార్డర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే బార్డర్ మీకు హ్యాండ్స్ కి వస్తుంది. హ్యాండ్స్ కి బార్డర్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్ ఓవర్ బూటీస్ కోసం నేను వైట్ కుందన్ని అటాచ్ చేసి దాని చుట్టూ మైక్రో బీడ్స్ అనేవి కుడుతున్నాను. మైక్రో బీడ్స్ ఇక్కడ నాకు 9 బీడ్స్ పట్టినాయి ఫ్రెండ్స్. 9 బీడ్స్ ఒక ఎట్ ఏ టైం ఎక్కించుకుని నీడిల్ని ఎక్కడ స్టార్ట్ చేసిన అక్కడే కిందకి దింపుకుని మధ్యలో టక్కలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మీకు త్వరగా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా హ్యాండ్స్ డిజైన్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ కి ఈ విధంగా వేసుకుని ఈ డిజైన్ నెక్ కి, ఫ్రంట్ నెక్ కి, బ్యాక్ నెక్ కి, అలానే హ్యాండ్స్ కి వచ్చేసరికి ఈ బార్డర్ వేసుకుని హ్యాండ్స్ కి బార్డర్ కింద ఆల్ ఓవర్ బూటీస్ కింద చిన్న చిన్న బూటీస్ పైన చూపించాను కదా, ఈ విధంగా వేసుకుంటే డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది అన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.